దేశీయంగా పేరెన్నికగల ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలు వంటి వాటితో పాటు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎంతోమంది విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడుతుంటారు. ఎలాగైనా కళల కోర్సులో చేరి భవిష్యత్తును ఉజ్వలం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. పరిమిత సీట్లకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడే పరీక్షలను సమర్థంగా, పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు 8 ఏళ్ల కిందట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పాటైంది. ఆది నుంచి అది తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. తుది ఆన్సర్ కీల్లో తప్పుల కారణంగా నిరుడు తొలి విడత జేఈఈ మెయిన్లో 12 ప్రశ్నలు ఎన్టీఏ ఉపసంహరించింది. అంతకుముందు 6ని అలాగే పక్కన పెట్టింది. ఏటా పరిపాటిగా మారిన ఈ ప్రహసనం ఈసారి పునరావృతమైంది. తాజా జేఈఈ మెయిన్లో 9 ప్రశ్నలు ఎన్టీఏ తొలగించింది. మరో 6కి జవాబులు మార్చింది. పోటీ చాలా ఎక్కువగా ఉండే ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల తలరాత మారిపోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఎన్టీఏ ప్రదర్శిస్తున్న ఈ అలవిమాలిన అలక్ష్యం యువత జీవితాలతో చెలగాటమాడుతోంది. అసంబద్ధ విధానాలతో ఎన్టీఏ అపఖ్యాతి మూటకట్టుకోవడం ఇదేమీ కొత్తేమీ కాదు. అయినా తన వ్యవహార శైలిని ఏ మాత్రం మార్చుకోవట్లేదు. నానాటికి ఆ సంస్థ పనితీరులో ప్రమాణాలు పాతాళానికి పడిపోతుండటాన్ని పార్లమెంటరీ స్థాయి సంఘం నిరుడు తూర్పారా పట్టింది. 2024లో యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ పరీక్షలను ఎన్టీఏ అర్ధాంతరంగా వాయిదా వేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో నీట్ యూజీ వివాదాస్పదమైంది. ఆ సంవత్సరం ఒకే గదిలో నీట్ పరీక్ష రాసిన చాలామందికి 100% మార్కులు రావడం, ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా అందిన 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు తీరిగ్గా చెప్పడం గొగ్గోలు రేపింది. నిర్దేశిత సమయాన్ని ఫలితాలను వెల్లడించకపోవడం, ఆన్సర్ కీలను చెప్పా పెట్టకుండా తొలగించడం ఎన్టీఏకు బాగా అలవాటైంది. తాజా జేఈఈ మెయిన్ ఫలితాల విడుదలలో 4 రోజులు జాప్యం జరిగింది. 2024లో సియుఈటి ఫలితాల వెల్లడి సైతం వాయిదా పడింది. ఇలా ఎన్టీఏ ఏకపక్ష నిర్ణయాలను అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తూ భరించలేని ఒత్తిడిలోనికి నెట్టేస్తున్నాయి. మధ్యప్రదేశ్కి చెందిన ఒక అమ్మాయి లోగడ నీట్ యూజీలో 590 స్కోరు సాధించినా 6 మార్కులే వచ్చినట్టు ఎన్టీఏ ప్రకటించింది. ఆ బాధలో పాపం ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు జేఈఈ మెయిన్కు చాలామంది కవలల్లో ఒక్కరికే హాల్ టికెట్ రావడంతో మిగిలిన వారు పరీక్షకు దూరం అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఎన్టీఏ బాధ్యత రాహిత్యానికి ఇవి మచ్చుతునకలు. విద్యుత్ కోతల వల్ల ఎగ్జామ్ హాలులో అంధకారం అలుముకోవడం, కంప్యూటర్లు పనిచేయకపోవడం, సర్వర్ మొరాయించడం, కనీస వసతులు కొరవరటం వంటివి పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ అసమర్థులను చాటుతున్నాయి. ప్రతి విషయంలో అనవసర గోప్యత, ఒంటెత్తు పోకడలు ఈ సంస్థ పట్ల ప్రజా విశ్వాసాన్ని పెళ్లగిస్తున్నాయి. ఉన్నత చదువుల్లో అడుగు పెట్టడానికి ఎంతో శ్రమకోచి సన్నద్ధమయ్యే యువ భారతానికి అన్యాయం జరగకూడదంటే ఎన్టీఏని వృత్తి నిపుణులతో బలోపేతం చేయాలి. అలాగే ఆ సంస్థలో జవాబుదారీతనాన్ని పెంచాలి. ప్రశ్నపత్రాల లీకేజ్కి ఎటువంటి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.